నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు. ఏం చేయటం? దేవుడు మనకి మేలు చేయుట మానకుండునట్లు ఉండాలి అంటే మనం ఏం చేయాలి అన్నాడు? దేవుడు నాకు మేలు చేశాడని అంటాం. అంటామా లేదా అండి? అంటాం. ఎప్పుడు ఆ మాట అంటాం? దేవుడు మనకు మేలు చేసినప్పుడు అంటాం. అయితే ఆయన మేలు చేయటం మానకుండా ఉండాలంటే ఏం చేయాలంట? దేవుడు నీ జీవితంలో మేలు చేయాలి. ఒకరోజు మేలు చేశాడు, రెండో రోజు మేలు చేశాడు, మూడో రోజు మేలు చేశాడు, తర్వాత ఏమంటుంది తెలుసా? ఏ మేలు? అసలు మర్చిపోతాం. ఒక్కొక్కసారి దేవుడు చేసిన మేలులు కూడా మనం మర్చిపోతూ ఉంటామండి. ఎవరు మర్చిపోలేదంటారా? మీ చేతులు చూపించండి. ఎవరు మర్చిపోలేదంటారా? నిజంగా చేతులు ఎత్తట్లేదు. ఎక్కడో ఏదో మర్చిపోకుండా ఉండం కదండి. దేవుడిని, ఆయన చేసిన మహిమను ఏదో ఒక విధంగా ఎక్కడో దిక్కున ఏదో విషయంలో మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు దేవుడు నాకేం చేశాడు అంటాం. ఈ ఎందుకో నాకు మధ్యలో అర్థం కావట్లేదు. అనిల్ గారికి నేను కనపడకపోయినా సరే వాక్యం వింటున్నారు, కానీ అది తీసి పక్కన ఎడట్లే. నన్ను చూడకుండా ఎలా వినేస్తారు మీరు? ప్రసాద్ గారు, నేను కనిపించాలిగా మీకు. ఆయన మనకు మేలు చేయాలి అంటే ఆ మేలు నేను మానకుండునట్లు నా నిబంధన నేనేం చేస్తున్నాను? ఏం చేస్తున్నాను అంటే నా నిబంధన నీతో చేస్తున్నాను. ఏమన్నా తెలుసా? నేను నిత్యము నీకు మేలు చేయాలంటే నా నిబంధన తగినట్లు నువ్వు బ్రతకాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో మేలులు చేయాలంటే దేవునికి తగిన నిబంధన చేయాలి. నిబంధనకు తగినట్లు మనం బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఒక మేలుతో నీ జీవితం ఆగిపోదు. ఏదో భయంకర శ్రమలో ఆ రెండో మేలుతోటి నీ జీవితం ఆగదు. నిత్యము ఆయన ఏం చేస్తానన్నాడు? నీకు మేలు చేస్తాడు. అంటే ఆయన నిత్యము నీకు మేలు చేయాలంటే మీకు అర్థమవుతుందో లేదా? వాక్యాన్ని చదవడం ప్రయత్నం చేయండి. నా వైపు ఒకసారి చూడకుండా దాన్ని చదవండి ఒకసారి. ఏమంటున్నారు ఆయన? నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నా నిబంధన. నిత్యమైన నిబంధన ఇది. అంటే నిత్యమైన నిబంధన అంటే ఏంటి? ఏమండి, నిత్యమైన నిబంధన అంటే ఏంటి? నిత్యం అంటే ఎప్పుడు అని అర్థం, అంతే కదా? నిత్యము అంటే ఏంటి? ఎప్పుడు అని అర్థం ఇస్తుంది ఇక్కడ ఈ మాట. అంటే ఎప్పుడు నిబంధన వారితో నేను ఏం చేస్తున్నాను? చేయిచున్నాను. ఏం చేస్తున్నాడు? దేవుడు నిబంధన చేస్తున్నాడంట. చెప్పండి, దేవుడు నీతో ఏ నిబంధన చేస్తాడు? దేవుడు ఏ నిబంధన చేస్తే ఆయనతో మనం సహవాసం చేస్తున్నాం? దేవుడు నిబంధన చేశాడంట. అది ఏ నిబంధన అంటే నిన్ను ఎప్పుడు నీ జీవితంలో మేలు చేసే నిబంధన ఇది. ఆ నిబంధన ఎప్పుడు క్రైస్తవులు మరచిపోకూడదు. హల్లెలూయా. ఏ నిబంధన మర్చిపోకూడదండి? దేవుడు నిబంధన చేశాడు నీతో, నువ్వు దేవునితో నిబంధన చేస్తావు. ఆ నిబంధనకు తగినట్లు ఒకవేళ నువ్వు ఉంటే ఆయన అంటున్న మాట ఒక్కటే, నిత్యము నేను నీకు మేలు చేస్తాను. ఆమేన్. ఇప్పుడు దేవుడు మనకి నిత్యము మేలు చేయాలి అంటే ఆయన మనతో చేసిన నిబంధనకు తగినట్టు అందరూ స్వరమెత్తి చెప్పాలి, బ్రతకాలి. ఏం చేయాలి? దేవుడు నీ జీవితంలో మేలు చేయాలి. అంటే దేవుని మేలు లేకుండా మనం ఉండగలమా? దేవుని మేలు చేయకపోతే బ్రతకగలమా? దేవుని మేలు చేయకపోతే ఇక్కడ ఉండగలమా? హల్లెలూయా. దేవుని మేలు చేస్తేనే మనం ఇక్కడ ఉండగలం. నువ్వు ఎంతకాలము దేవుడి మందిరానికి వచ్చి వెళ్ళిపోతావు, నీ జీవితంలో ఒక్క మేలు కూడా జరగట్లేదు అనుకో, ఏమనిపిస్తుంది? ఏమి అనిపించదు అన్నట్టు మౌనంగా ఉన్నారు. ఏమి అనిపించకపోతే స్తోత్రం, కానీ ఖచ్చితంగా అనిపిస్తుంది. ఏమని తెలుసా? ఇన్ని వారాల నుండి దేవుడి మందిరానికి వెళుతున్నాను, ఎంత భక్తి చేస్తున్నాను, ఇన్ని ఉపవాసాలు ఉంటున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, కానీ నా జీవితంలో ఏం జరగట్లేదు. ఇక్కడ రాసింది అదే, ఏం జరగట్లేదు? మేలు జరగట్లే. నీ జీవితంలో మేలు జరగాలంటే దేవుడు చేసిన నిబంధనకు తగినట్టు బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీతో చేసిన నిబంధనకు ఒకవేళ తగినట్టు మనం ఒకవేళ బ్రతికితే ఆయన అంటున్నాడు, నిత్యము నీకు మేలు చేస్తాను. ఆమేన్. హల్లెలూయా.
ఇప్పుడు దేవుడు చేసే మేలు ముఖ్యమైనదా, దేవుడు చేసే మేలు విలువైనదా, దేవుడు చేసిన ఇలాంటి ఒక అద్భుతం నీ జీవితంలో బలమైనదా, మనుషులు చేసేది బలమైందా విలువైందా? చెప్పండి, పర్లేదు. మనుషులు చేసేదానికంటే దేవుడు చేసేదే విలువైనది. ఆమె దేవుని చేసినదే నిత్య నిబంధన. ఆమె అంటే దేవుడు ఇప్పుడు దానికి అర్థం ఏంటో తెలుసా? ప్రతిరోజు నీతో దేవుడు ఏం చేస్తున్నాడని అర్థం. నిబంధన చేస్తున్నాడు రాయబడి ఉందండి అక్కడ. అది చెప్పాలి. ఏం చేస్తున్నాడు? నిబంధన చేయుచున్నాడు నీతో. నిబంధన ఎప్పుడు చేస్తాడు? నిబంధన మనతో ఎప్పుడు చేస్తాడు? ప్రతిరోజు దేవునితో సహవాసం చేసినప్పుడు. అది ప్రతిరోజు దేవునితో ఏం చేయాలి మనం అంటే ఏంటండి? దేవునితో సహవాసం చేయటం అంటే ఏంటి? మనుషులతో సహవాసం చేయటం అంటే మనకు తెలుసు కదా. మనుషులతో సహవాసం చేస్తాం, లోకంతో సహవాసం చేస్తాం, లోక విషయాలతో సహాయం చేస్తాం కదా. దీన్ని ఏమంటాం? సహవాసం. అంటే దేవునితో కూడా సహవాసం ఉంది. ఎలాంటి సహవాసం ఇది? నిత్య నిబంధన. ఆమె చెప్పండి, మీరు కూడా చెప్పండి. ఏంటది? నిత్య నిబంధన. అంటే దేవుడు ఎప్పుడు నీకు మేలు చేయాలంటే ఆ నిబంధనతో నువ్వు సహవాసం చెయ్యాలి. అంటే దేవుడు ఏదైతే నీకు చెప్పాడో ఆ చెప్పిన దానికి తగినట్లు దేవుడితో నిత్యము ఉండటమే సహవాసం. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు దేవుడితో సహవాసం చేస్తే అప్పుడు దేవుడు నీకు నిబంధన చేస్తాడనమాట. ఆమేన్ చెప్పండి. అవునా కాదా అండి? దేవుడితో మనం సహవాసం చేస్తాం అనుకో, దేవుడు మనకి ఏం చేస్తాడు? దేవుడితో సహవాసం చేస్తే దేవుడు మనకు నిబంధన చేయటం అంటే ఆయనతో మనం ఎంత గడుపుతూ ఉన్నామో అంతగా దేవుడు ఆయన నీకు సమీపంగా ఉంటాడు. రెండోది మాట్లాడుతూ ఉంటాడు. మూడోది దర్శిస్తూ ఉంటాడు. నాలుగోది ఎప్పుడు నీతో ఉంటాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు చెప్పండి. ఆ మాట చెప్పడానికి కూడా మీరు అంత మౌనం అయిపోతే ఇంకెలా అండి? అదే దేవుడు ఎప్పుడు నాతో ఉంటాడని చక్కగా ఆనందంగా చెప్పొచ్చు కదా. అంటే ఒకవేళ దేవుడు తప్ప అన్నీ ఉంటున్నాయి ఏంటి? ఎవరు ఉండాలి మనతో? దేవుడు నిత్యము మనతో ఉండాలి. అంటే ఆయన నిబంధన మనతో ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన కట్టడ మనతో ఉండాలని ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయనకు కట్టడట్టు తగినట్టు బ్రతకాలని ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన కట్టడకు ఆయన నిబంధనకు ఒకవేళ తగినట్టు మనము బ్రతికితే నిత్యము దేవుడు నీకు మేలు చేస్తాడు. చెప్పండి కూడా నామను మహిమపరచాలి. దేవుడు నిత్యము నీకు ఏం చేస్తాడండి? మేలు చేస్తాడు. మేలు చేయటానికి మనం కొన్ని చేయాలి. కొన్ని చేస్తున్నప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు. మన జీవితంలో మనకి తోడుగా ఉంటాడు. కానీ మనమేమంటాం తెలుసా? అన్నిటికంటే నిబంధన, లోక నిబంధన ఎక్కువ ఉంటుంది. లోక సంబంధం విషయాల నిబంధన ఎక్కువ ఉంటుంది దేవుడితో నిబంధన కంటే. కాబట్టి దేవుడు మనకి కొన్ని విషయాల్లో విజయము లేకపోవటానికి కారణమైంది. ఆమె మీరు కూడా అనేస్తారు ఆమెనని. దేవుడితో నిబంధన లేనప్పుడే విజయం చేయదు. ఏం చేస్తుంది? అపవిజయమే జరుగుతుంది. దేవుడు నిబంధన నీతో ఉండాలి, అప్పుడు ఆయన మేలు చేస్తాడు. మేలు చేయకపోతే అపవిజయమే. మేలు చేస్తే అరే నా వైపు చూడండి, అరే నువ్వు నా వైపు చూడా, అవి పక్కన పెట్టి ఎంత చక్కగా మాట ఏంటో తెలిసాడు. దేవుడు నీ జీవితంలో మేలు చేయటానికి ఆయనకు తగిన నిబంధన. అంటే నీ జీవితంలో విజయము కలగాలంటే చేయాల్సిన కొన్ని ఉన్నాయండి. మనం వినం, అంతే. మనం వినం. ఒకసారి చూడండి. రెండో సమయాలు ఒకసారి తీయండి. 2వ సమయాలు 22వ అధ్యాయము 22 అధ్యాయము 40వ వచనాన్ని ఒకసారి చదవండి. యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేసి ఉన్నావు. చప్పట్లు కూడా ప్రభు నామమును మహిమపరచండి.
యుద్ధమునకు ఏం చేశారంట? బలము నీవు నన్ను ధరింపజేయుదు. ఇప్పుడు మనకి యుద్ధం చేయాలనుకో ఏం కావాలండి? చెప్పాలి, ఏం చేయాలి? బలహీనుడును అనారోగ్యంతో ఉన్నవాడిని యుద్ధం దగ్గర తీసుకెళ్ళి పెడితే యుద్ధం చేస్తాడా అండి? ఇప్పుడు ఊగుతూ ఉన్నవాడిని తీసుకెళ్ళారా యుద్ధం చేయరండి, అలా పెడితే ఏమవుతాడు? వాడు ఎండ కింద పడిపోతాడు. ఆడు ఒక్క దెబ్బకే, ఆడు అసలు దెబ్బే కొట్టక్కర్లేదు, ఊగుతున్నవాడి దగ్గరికి వెళ్ళి ఉప్పని ఊస్తే కింద పడిపోతాడు కదా. అంటే యుద్ధం చేయాలంటే ఏం కావాలండి? అందరూ చెప్పాలి. యుద్ధం కావాలంటే ఏం చేయాలండి? బలము కావాలి. బలము కావాలంటే కడుపు నిండా తినాలా? ఏమండి, కడుపు నిండా తింటే ఏమొస్తుంది? నిజం చెప్పండి, కడుపు నిండా తింటే ఏమొస్తుంది అమ్మా? నిద్ర వస్తుంది, బలం వస్తుంది. ఇది శరీర సంబంధమైన బలం అండి. ఈ శరీర సంబంధమైన బలము కూడా నీ ఆత్మీయ జీవితానికి అవసరమే. శరీర సంబంధమైన బలం అంటే శరీరపరంగా కూడా ఒకవేళ బలహీనరాలు అయ్యామనుకోండి, దేవుడి పనిలో యుద్ధం కాదు, ఏమీ చేయలేం. అంటే శరీర పరంగాను బలవంతులు కావాలి దేవుని బిడ్డలు. ఆత్మ బలమైన విషయంలో కూడా బలవంతులు కావాలి. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఏమంటారు, శరీరపరమైన బలం ఎందుకండి? శరీరపరమైన బలము లేకపోతే ఆత్మ సంబంధమైన బలము నీకు సపోర్ట్ చేయదు ఇంకా. ఎందుకంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమైందన్నాడు పేతురు? చెప్పండి, బలహీనము అయిపోయింది. అంటే శరీరపరంగా కూడా ఎప్పుడైతే క్రైస్తవురాలు బలవంతులుగా ఉంటారో అప్పుడే ఆత్మ సంబంధమైన విషయాలు కూడా విజయం పొందుతారు. చప్పట్లు కొడదామండి. మరి ఆత్మ సంబంధమైన విషయంలో కూడా బలము పొందాలంటే ఆ బలము ఎవరు మనకి ఇవ్వాలి? యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేసావు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఎవరు ధరింపజేశారు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నీవు నాకు ఏమిచ్చావు? బలమునిచ్చావు అన్నాడు అక్కడ. ఏం చేయటానికి బలం అండి ఇది? అంటే ఈ బలం ఉందని బయటికి వెళ్ళి ఎవరితో పడితే ఆడితో గొడవలు పెట్టుకోమని కొట్టుకోమని కాదు. ఈ బలం ఉంది కదా కాబట్టి నేను ఎవరికైనా భయపడకుండా గొడవ పెట్టేసుకోవచ్చు, అది చేసి అనుకుంటే ఆ బలము దేవుడికి విరోధమైన బలం. అది హల్లెలూయా, విరోధమైన బలము. ఈ బలమును ధరింపజేసినప్పుడు శత్రు మీద నీకు యుద్ధం వచ్చింది. ఏం వచ్చింది? శత్రు ఎవడు అని? సాతానుడు. మనకి కనిపించేవాడు వాడు అక్కడే. నిజం, నీకు కనిపించాడు వాడు అక్కడే. ఏ విషయంలోనైనా ఒక వ్యక్తిని బలహీనపరచువాడు. బలహీనుడు ఎందుకు కావాలి క్రైస్తవుడు? క్రైస్తవుడు బలహీనుడు కావాలని కోరుకునేది ఎవరు? దేవుడు కోరుకోడండి. దేవుడు క్రైస్తవుడు ఎలా ఉండాలని కోరుకుంటాడు? బలవంతుడిగా ఉండాలని కోరుకుంటాడు. ఆమె హల్లెలూయా. దేవుడు క్రైస్తవరాలని కోరుకునేది ఏంటంటే బలవంతులుగా ఉండాలి. అందుకే నేను అంటాను, చాలామంది ఏమంటారు తెలుసండి, శరీర బలం ఎందుకంటే ఆత్మబలం. శరీర బలము ఆత్మబలము రెండు ఒకటి కావాలి. ఆమె హల్లెలూయా. శరీర బలంగాను ఆత్మపరముగా కూడా ఒక మనిషి శరీరపరంగా బలముగా ఉన్న ఆత్మ సంబంధం విషయం బలహీనుడని అయినప్పుడు ఏం చేశాడు? ఎవరన్నట్టు చూస్తున్నారు నా వైపు కదా. శరీరపరమైన బలము ఉన్నప్పటికీ ఆత్మ సంబంధ విషయంలో బలహీనుడు కాబట్టి చెట్టు చాటును కూర్చున్నాడు. ఎవరు? ఎవరమ్మా? ఎవరు కూర్చున్నారు? గిద్యోను. ఎవరు కూర్చున్నారు? గిద్యోను. ఎక్కడ కూర్చున్నాడు? చెట్టు చాటున కూర్చున్నాడు. బలవంతుడా బలహీనుడా? చెప్పండి, బలవంతుడా బలహీనుడా? బలవంతుడే. కానీ ఆత్మ సంబంధమైన విషయంలో తను ఏమై ఉన్నాడంటే బలహీనుడై ఉన్నాడు. ఆత్మ సంబంధ విషయంలో బలహీనుడై ఉన్నాడు కాబట్టి చెట్టు చాటును తాను కుటుంబం కొరకే తాను బతుకుతున్నాడు. అంతే అక్కడ. దేనికోసం? అందరూ స్వరమెత్తి చెప్పండి, నా కుటుంబం కోసం నేనని చెప్పండి. నా కుటుంబం కోసం నేను కాదు ప్రభువా, ఈ సమాజం కొరకు నేను బ్రతుకుతాను చెప్పండి. ఈ దేశం కొరకు బ్రతుకుతాను చెప్పండి. ప్రభు కొరకు బ్రతుకుతాను చెప్పండి. ప్రభు పరిచర్య కొరకు బ్రతుకుతాను చెప్పండి. దేవా నీ పని కొరకు బ్రతుకుతాను చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
తాను బలమును తాను కుటుంబము కొరకు మాత్రమే ఉపయోగకరమైన వ్యక్తిగా కనిపించేవాడు చెట్టు చాటున ఉన్నాడు. దేవుడు అంటున్నాడు బలాఢ్యుడా అని పిలిచాడు. ఎవరిని? గిద్యోని. బలాఢ్యుడా అని పిలిచాడంటే బలహీనుడా బలవంతుడా? ఇప్పుడు తాను బలవంతుడే, కానీ ఆత్మ సంబంధమైన విషయంలో కూడా తాను బలహీనుడు. ఆత్మ సంబంధ విషయం బలహీనుడు అంటే ఏంటంటే శరీరపరమైన బలము ఉన్న శత్రువును జయించలేననే భయము ఆత్మ సంబంధమైన బలహీనత. హల్లెలూయా. ఏంటి చెప్పండి ఇది? శత్రువుని నేను జయించలేను అని ఒక మనిషి అనుకుంటున్నారు అంటే వారు ఆత్మ సంబంధమైన బలహీనులండి. ఈ రోగమును నేను జయించలేను అని నువ్వు అనుకుంటున్నావంటే ఆత్మ సంబంధమైన బలహీనురాలివి, బలహీనుడివి. ఈ లోకములో ఉన్న విషయాలను దేని విషయంలో నీకు పడిపోయి నాకు తెలీదు, ఆ విషయంలో నువ్వు అనుకోవాలి నేను బలహీనురాలను బలహీనుడిని కనుకనే. కానీ ఇక్కడ శరీరపరమైన బలవంతుడైనప్పటికీ ఆత్మ సంబంధమైన బలహీనుడు కాబట్టి తాను కొరకు తాను బ్రతికేవాడిగా ఉన్నాడు. ఇతనితో దేవుని నిబంధన చేయబడి ఉంది, కానీ ఇతని జీవితంలో ఒక్క మేలు లేదు. ఏం లేదు? ఒక్క మేలు లేదు. తన కుటుంబాన్ని తను పోషించుకోవటమే చాలా భయంకరమైన కష్టంలో బ్రతుకుతున్నాడు గిద్యోను. దేవుడు మేలు లేదండి పాపం. దేవుడు మేలు ఏం జరగట్లేదు. అందుకే అన్నాడు దేవుడు మా పక్షాన ఉంటే మా బతుకింతకి ఎలా ఉందని అడిగాడు. హల్లెలూయా. ఎవరిని అడిగాడు? గిద్యోని దగ్గరికి ఏదైతే వచ్చింది, ఏమొచ్చింది గిద్యోని దగ్గరికి? పాటర్ మహేష్ కదా, అలాగే చూస్తున్నారు మరి మీరు అందరూ. ఏమొచ్చింది? దేవుని దూత వచ్చింది. హల్లెలూయా. అంటే దేవుని దూత ఎవరి దగ్గరికి పంపించాడంటే శరీరపరంగా బలవంతుడు ఆత్మ సంబంధమైన విషయంలో బలహీనుడైన ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, లే బలాఢ్యుడా. ఆమె చప్పట్లు కొట్టినప్పుడు అందరూ నీవు బలహీనుడు కాదు, నువ్వు బలవంతుడు అని చెబుతుంది. నువ్వు బలవంతుడు అని చెబుతావంటే నేను ఏ విషయంలో బలవంతుడును? నేను ఏ విషయంలోని బలవంతుడిని కాదు, నా కుటుంబాన్ని నేను పోషించుకోవడం విషయంలోనే నా బలం సరిపోవట్లేదు. ఇక నేను దేవుడు పనికి వస్తానా? నేను దేవుడు పని చేయగలనా? ఈ యుద్ధం నేను చేయగలనా? ఈ విజయం నేను పొందగలనా? ఈ భయంకరమైన ఈ సైన్యముతో యుద్ధం చేయటం నా వల్ల అవుతుందా? ఆ ప్రజలను విడిపించడం నా వల్ల అవుద్దా? ఊరుకోండి సార్, నా కుటుంబమే పోషింపబడటానికి చాలా కష్టంగా ఉంది అన్నాడు. ఎలా ఉందంట? ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకోవడమే చాలా కష్టము. రెండోది భయముతో బ్రతుకుతున్నాడు. దేనితో చెప్పాలందరూ కూడా? భయముతో బ్రతుకుతున్నాడు. భయంతో బ్రతుకుతున్న తన దగ్గరికి వచ్చి, లే. దేనికి లేవాలి నువ్వు? చెప్పాలి. దేనికి లేవాలి? చెప్పాలండి. దేవుని పనికి లేవాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు బంధింపబడి ఉన్నారు. నేను అంటాను, ఇదిగో లోకంలో చాలా మంది ప్రజలు ఏమై ఉన్నారు? దేవుని తెలియక ఉన్నారు, దేవుణ్ణి ఎరుగక ఉన్నారు, దేవుణ్ణి అంగీకరించక ఉన్నారు, పాపంలో ఉన్నారు, లోకంలో ఉన్నారు, శాపంలో ఉన్నారు. మరి వారిని విడిపించడానికి ఎవరు కావాలి? ఇప్పుడు గిద్యోని కానీ ఏమన్నా వస్తాడంటే ఇప్పుడు నువ్వే ఒక్కొక్క గిద్యోనిగా మారిపోవాలి. చప్పట్లు కొట్టండి. మరి ఏం చేయాలి? ఇప్పుడు నీవే ఒక్కొక్క గిద్యోనిగా మారాలంటే ఏం చేయాలంటే దేవుడితో నిత్య నిబంధన చేయబడాలి. ఆమె హల్లెలూయా. నిబంధన చేయబడిన గిద్యోను ఏం చేయబడ్డాడంటే బలహీనగా తాను కుటుంబం కొరకు తాను బ్రతుకుతున్న సమయంలో దేవుడు తను లేచి నువ్వు యుద్ధం చేసి ఈ ప్రజలను విడిపించు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకములో ఉన్న అనేకులను విడిపించబడటానికి ఇప్పుడు పరమ తండ్రి అని యేసుని ఈ భూమి మీదకి మళ్ళీ ఇంకోసారి రావాలంటే ఇప్పుడు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు నువ్వున్నావు కాబట్టి భూమి మీద ఏం చేయాలి? ఇప్పుడు ఆ పరమ తండ్రి కొరకు చెప్పాలి. ఆమె చెప్పండి. ఎవరికి చెప్పాలి? ఈ లోకానికి చెప్పాలి. యేసును లోకమునకు తెలియచేయాలి. అంటే ముందు నువ్వు బలహీనుడు అన్న విషయాన్ని మర్చిపోవాలి. ఏం చేయాలి? కొద్ది స్వరం ఎత్తి చెప్పండి. నేను బలహీనురాలును అన్న విషయాన్ని నేను మర్చిపోవాలని చెప్పండి. నేను బలహీనుడును అనే విషయాన్ని నేను మర్చిపోవాలని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు బలహీనుడని అనుకుంటారో తెలుసా అండి? ఎప్పుడు బలహీనుడు? అనారోగ్యం వచ్చినప్పుడు బలహీనుడు కాదండి. అలా అనారోగ్యం వచ్చినప్పుడు బలహీనురాలు కాదు.
నేను అంటాను, ఆత్మ సంబంధం విషయంలో పడిపోయినప్పుడు ఒక వ్యక్తి బలహీనుడు, బలహీనరాలు. శరీరపరంగా ఎంత బలం ఉంటే పెట్టండి, ఆయన దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందా లేదా? యుద్ధానికి వెళ్ళలేక భయంతో దాక్కున్నాడా లేదా? కానీ దేవుడు వచ్చి అంటున్నాడు, నువ్వు లేచి యుద్ధం చేయి. ఆమేన్, హల్లెలూయా. లేచి యుద్ధం చేయి, ఎందుకంటే నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. ఎవరు నీకు తోడుగా ఉన్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పండి. ఎవరు తోడుగా ఉన్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. అంటే దేవుడు తోడు లేడని అనుకున్నాడు కాబట్టి బలహీనుడయ్యాడు. ఆమేన్ చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. ఎందుకు బలహీనుడు అనుకున్నాడు? అందరూ స్వరం ఎత్తి చెప్పండి. ఎందుకు తాను బలహీనుడు అనుకున్నాడంటే దేవుడు లేడనుకున్నాడు కాబట్టి బలహీనుడు అని చెప్పాలి. దేవుడు తోడుగా లేడని అనుకున్నాడు కాబట్టి తన బలహీనుడు అయ్యాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో మా పితరుల కాలంలో దేవుడు ఏం చేశాడు? వారికి సహాయం చేశాడు. మా పితరుల కాలంలో వాళ్ళకి ఆహారం పెట్టాడు. మా పితరుల కాలం వాళ్ళకి ఫలమునిచ్చాడు. మా పితరుల కాలంలో వారికి ఏమిచ్చాడు? విజయాల మీద విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు మాకేమిచ్చాడు దేవుడు? ఈరోజు నాకు అన్నం పెట్టాడా? నా కుటుంబానికి అన్నం పెట్టాడా? ఈరోజు యుద్ధానికి వెళ్ళడానికి తగిన బలమునిచ్చాడా? ఏమిచ్చాడండి దేవుడు అని నిలదీసి అడుగుతున్నాడు. ఇక్కడ దేవుణ్ణి నిలదీసి అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వేమని అడుగుతున్నావు దేవుణ్ణి? ఎందుకంటే ఆయన అన్నమాట బాగా గుర్తుపెట్టుకోండి. మా పితరుల కాలంలో చేశాడు. ఎప్పుడు చేశాడండి? ఇప్పుడు మీ కాలంలో కూడా దేవుడు చేస్తాడని నమ్ముతున్నారా లేదా? నమ్మకం లేదేంటి? ఇంకా నమ్మకం లేకపోతే చేసేది ఏం లేదు, చెట్టు చాటునే ఉండాలి. నమ్మకం ఉంటే చేసేది ఉంది, యుద్ధం. ఆమెను చెప్పండి. నమ్మకం చేస్తే ఏముంది? యుద్ధం ఉంది. నమ్మకం లేకపోతే ఎన్నేళ్ళైనా చెట్టు చాటును దాక్కోవటం. ఇంక నువ్వు ఇక్కడ నమ్మకము పెట్టడానికి ఇప్పుడు దేవుడు మాటలు విన్నాడండి. ఇప్పుడు జాగ్రత్తగా, ఇప్పుడు వరకు ఒకటే నిరాశ. ఏంటి? తాను కొరకు తాను బతికేస్తున్నాడు అంతే. దేవుడు పని చేయాలని లేదు, దేవుడు సువార్త ప్రకటించాలని లేదు, దేవుడు మాటలు చెప్పాలని లేదు, దేవుడి కొరకు ఒక వ్యక్తికి తెలియచేయాలని లేదు, ఏమీ లేదు. నేను బాగుంటే చాలు, నా కుటుంబం వాడు చాలు, రోజు దోకోవడమే, రోజు గోధుమలు జొల్లగొట్టుకోవడం, దంచేసుకోవడం, రొట్టె కాల్చేసుకోవడం, తినేయడం, అంతే ఈడు బతుకు. అలాంటి ఒక వ్యక్తి మరి బలవంతుడే. బలహీనుడైతే ఏం కాదు. బలహీనుడైతే దేవుడు నువ్వు బలవంతుడు అని ఎందుకన్నాడు అక్కడ? బలవంతుడే తాను, బలవంతుడే కాబట్టి దేవుడు వచ్చి బలాఢ్యుడా అని పిలిచాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వచ్చి ఏమని పిలిచాడండి? బలాఢ్యుడా అని పిలిచాడు. ఇప్పుడు దేవుడు నిన్ను కూడా ఇలా పిలవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుని కొరకు ఏదైనా ఒక్క పని చేసి చూపించండి ముందు. హల్లెలూయా. దేవుని కొరకు ఏదైనా ఒక పని చేసి చూపించండి. దేని విషయంలో? బలవంతులు అనిపించుకునే విషయంలో. హల్లెలూయా. ఏమి చేయలేడు, కానీ దేవుడి నిత్య నిబంధనలో ఉన్నాడు కాబట్టి దేవుడు వచ్చాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఎక్కడున్నాడు కాబట్టి వచ్చాడు దేవుడు? గిద్యోనుతో చేయబడిన, అంటే గిద్యోను పితరులతో చేయబడిన వాగ్దానమునకు తగ్గినట్లుగా గిద్యోను బ్రతికాడు కాబట్టి. గిద్యోను ఒకవేళ బ్రతకపోతే దేవుడు అక్కడ ఎందుకు వస్తాడు? గిద్యోను దగ్గరికి. గిద్యోనికి దేవుడి దగ్గర తన జీవితాన్ని నచ్చినట్టు బ్రతకకపోతే, నచ్చినట్టు ఉండకపోతే, నచ్చినట్టుగా తను ఈ లోకంలో బ్రతికి లేకపోతే దేవుడు గిద్యోని దగ్గరికి ఎందుకు వస్తాడు? బలవంతుడు కానీ భయం ఉంది, చెయ్యగలనని ఉంది కానీ చెయ్యలేను అని బలహీనంగా ఉండిపోయాడు. కాబట్టి భక్తి విషయంలో ఏమాత్రము తగ్గలేదు. హల్లెలూయా. కాబట్టి నిరాశతో ఉన్నాడు అంతే. హల్లెలూయా. ఎలా ఉన్నాడండి? మనిషికి నిరాశ ఎప్పుడు వస్తుంది? దేవుడు నీ జీవితంలో ఏ మేలు చెయ్యలేనప్పుడు వస్తుంది. అదే అక్కడ రాశాడు మేలు. హల్లెలూయా. ఎప్పుడు వస్తుందండి? దేవుడు మన జీవితంలో ఏ మేలు చేయలేదనుకో, అప్పుడు వస్తుంది మనిషికి నిరాశ. ఆ నిరాశే మనిషిని ఏం పరుస్తుంది? బలహీనత పరుస్తుంది. హల్లెలూయా. ఏ నిరాశ అండి ఇది? నేను చెప్పనా? ఏమి నిరాశ అంటే ఇది ఆత్మ సంబంధమైన నిరాశ ఇది. హల్లెలూయా. అంటే శరీర సంబంధం నిరాశ కాదు ఇది. శరీర సంబంధం నిరాశ అంటే మనిషి ఏమవుతాం చెప్పండి? ఏమవుతారు? కానీ ఇక్కడ శరీరపరంగా ఎలా ఉన్నాడంట? నిరాశ లేదు. కానీ ఆత్మ సంబంధం విషయం నిరాశ ఉంది. ఏమని నిరాశ ఉందంటే, దేవుడు ఏం చేశాడండి మాకు, దేవుడు ఏమి ఇచ్చాడు మాకు, దేవుడు ఏం పెట్టాడు మాకు అనే మాట మనిషిని దానిని అంటాము నిరాశ. హల్లెలూయా.
ఇది ఏ నిరాశ అన్నా నేను? ఆత్మ సంబంధమైన నిరాశ. ఆత్మ సంబంధమైన విషయంలో నా దేవుడు ఏమన్నాడు? చేసిన పర్లేదు, చేయబోని పర్లేదు అన్నవాడు ఏమయ్యాడు? బలవంతుడు అయ్యాడా లేదా అండి? బలవంతుడు అయ్యాడా లేదా? ఇచ్చాడు, ఇచ్చుకున్నవాడు తీసుకున్నాడు అన్నాడు. ఎవరు? యోబు గారు. ఏమన్నాడండి? ఆయన ఇచ్చాడు, సమస్తమును ఆయన ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు చెప్పండి, యోబు ఇక్కడ ఏ విషయంలో బలహీనుడు? శరీర విషయంలోనే బలహీనుడు. ఆత్మ సంబంధం విషయంలో బలవంతుడు. చప్పట్లు కొట్టాలి మరి. ఆత్మ సంబంధమైన విషయంలో ఏంటండి? బలవంతుడు. శరీర సంబంధమైన విషయంలో బలహీనుడే. బలహీనుడు కాబట్టే కదా కొన్నేళ్ల పాటు యోబు జీవితంలో ఏం జరిగింది? అన్ని శ్రమలు, దుఃఖములు, బాధలు, భయంకరమైన వ్యతిరేకతలు, పరిస్థితులు, అవమానాలు, నిందలు. అవునా కాదా అండి? వీటన్నిటిని పడటానికి కారణము శరీర సంబంధమైన బలహీనత తప్ప ఆత్మ సంబంధమైన బలహీనత ఏమర్థం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఏమి లేదండి, యోబు గారి జీవితంలో ఏమి లేదు? ఆత్మ సంబంధమైన బలహీనత మాత్రం లేదు. పేదరికం ఉండొచ్చు, డబ్బులు లేకపోవచ్చు, అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, కష్టము రావచ్చు, వ్యాధి మీద వ్యాధి రావచ్చు, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని భయంకర పరిస్థితులు, ఎన్ని ఉపద్రవములు తన జీవితంలోకి వస్తున్నా కానీ ఏం చేయలేదంటే శరీర సంబంధమైన విషయంలో బలహీనుడు అయ్యాడు, కానీ ఆత్మ సంబంధ విషయంలో బలహీనుడు కాలేదు. చప్పట్లు కొట్టాలి మరొకసారి బిగ్గరగా. ఆత్మ సంబంధ విషయంలో బలహీనుడు కాలేదు కాబట్టి ఏం చేయబడ్డాడు? యోబు జీవితంలో మేలుల మీద మేలులు పొందేశాడు. స్తోత్రం చెప్పండి. ఏం పొందాడు? మేలుల మీద మేలు పొందాడు. ఇప్పుడు నీ ఏ విషయాలైనా సరే, నీ కుటుంబ విషయాలైనా, ఏ విషయాలైనా సరే, నీకు వచ్చిన అవమానాలు బట్టి, నిందలను బట్టి, కష్టాలను బట్టి, బాధలను బట్టి, వ్యాధులను బట్టి, అవమానాలను బట్టి ఏమి నువ్వు బలహీనుడు కావద్దు. ఎందుకంటే దేవుడి నిబంధన నీతో చెప్పాలి. అందరూ మీరు చేయబడి ఉందని చెప్పండి. చేయబడి లేకపోతే చేసేది ఏం లేదు. చేస్తుంటేనే మేలు జరుగుతుంది. ఆమె హల్లెలూయా. చెప్పండి. నీ జీవితంలో మేలు జరగాలంటే ముందు దేవుడితో నీవు నిబంధన చేయబడాలి. నిబంధన చేయబడాలంటే శరీర సంబంధ విషయాలు బలహీనుడు అయిపోయినా ఆత్మ సంబంధ విషయాలు బలహీనుడు కావట్లేదు. అసలు ఎంతమంది వచ్చి యోబు గారిని శోధిస్తున్నా, ఎంతమంది వచ్చి ఎన్ని మాటలు అంటున్నా, తన ప్రాణచేతులు అవమానకరంగా చూస్తున్నా, ముక్కు మూసుకుంటున్నా, చూసి గుర్తుపట్టలేని పరిస్థితుల్లో యోబు గారు మారిపోయినా ఏం చేయలేదు. నిత్యము ప్రభుని ఏం చేస్తున్నాడంటండి? చెప్పాలి అందరూ కూడా, స్తుతిస్తున్నాడంట. ఆమేన్, ఆమేన్. ఏం చేస్తున్నాడండి? అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుణ్ణి ఎలా స్తుతించగలడు? అందుకే నేను అంటాను, అది ఆత్మ సంబంధమైన బలము కాబట్టి ఎప్పుడు ఒక వ్యక్తి బలహీనుడు కాదండి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. శరీర సంబంధమైన బలహీనత దేవుడికి వ్యతిరేకంగా తీసుకొస్తుందేమో, కానీ ఆత్మ సంబంధమైన బలము ఎప్పుడు చెప్పండి దేవుణ్ణి గణపరుచుతూనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఇది ఆత్మ సంబంధమైన. ఇప్పుడు నేను ఎందుకు శరీర బలము కూడా కావాలన్నాను అనుకో, ఇప్పుడు యోబు గారు శరీర సంబంధ విషయంలో ఏమయ్యాడు? బలహీనుడు అయ్యాడు. కాబట్టి యోబుకి ఏమి లేదంటే ఇప్పుడు అక్కడ విజయం లేదు, ఆస్తి లేదు, పిల్లలు లేరు, కట్టుకున్న భార్య దూరమైంది, ఇప్పుడు తన పనివారు లేరు, పిలుస్తుంటే పనివారు కూడా యోబుని పట్టించుకోలేని స్థితి తన జీవితంలో కనిపించడానికి కారణం ఏంటంటే శరీర సంబంధమైన విషయంలో బలహీనుడు కాబట్టి. ఏ విషయంలో అండి? అందుకే ఒక మనిషికి శరీర సంబంధమైన బలము కూడా అవసరము. ఆమేన్, హల్లెలూయా. శరీర సంబంధమైన విషయంలో బలహీనుడు అంటే భౌతికంగా ఏం చేయబడ్డాడు? ఇప్పుడు అన్నిటిని కోల్పోయిన వాడు అయ్యాడు. ఆత్మ సంబంధమైన విషయంలో దేనిని కోల్పోలేదు. చప్పట్లు కొట్టండి మరి. ఆత్మ సంబంధమైన విషయంలో కోల్పోలేదు, రెట్టింపు సంపాదించగలిగాడు. నేను అంటాను, ఆత్మ సంబంధ విషయంలో ఏం కోల్పోలేదంటే ఏంటి దానికి అర్థం అంటే విశ్వాసాన్ని కోల్పోయాడా? చెప్పాలి అందరూ. విశ్వాసాన్ని కోల్పోయాడా? నమ్మకాన్ని కోల్పోయాడా? యథార్థతను కోల్పోయాడా? పవిత్రతను విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? యథార్థంగా బ్రతికాడు, విశ్వాసంగా బ్రతికాడు, నమ్మకంగా జీవించాడు, పవిత్రంగా బ్రతికాడు. కాబట్టి నేను అంటాను, ఆత్మ సంబంధమైన విషయంలో ఏం చేయబడ్డాడు? తను నా వైపు చూస్తే ఏమర్థం సార్? బలవంతుడిగా ఉన్నాడని చెప్పండి. ఎలా ఉన్నాడు? బలవంతుడిగా ఉన్నాడు. ఏ విషయంలో? ఇప్పుడు శరీర సంబంధమైన బలహీనుడు అయ్యాడు కాబట్టి ఏం కోల్పోయాడు? ఏం కోల్పోయాడండి? భౌతిక సంబంధమైన విషయాన్ని కోల్పోయాడు. ఆత్మ సంబంధమైన విషయాన్ని యోబు చెప్పండి బిగ్గరగా. ఆత్మ సంబంధమైన విషయంలో యోబు దేనిని? భౌతిక సంబంధమైన విషయంలో కోల్పోయాడు అంతే.
బలహీనత విషయంలో కోల్పోయాడు అంతే. శరీరపరంగానే కోల్పోయాడు కానీ ఆత్మపరముగా యోబు దేనిని కోల్పోలేదంట. నేను కోల్పోయాలంటే విశ్వాసం కోల్పోవాలి, అవును కదా? భార్య అన్నప్పుడు వెంటనే అవును కదా దేవుడు ఇలా చేశాడు అనాలిగా. ఒకవేళ యథార్థతను కోల్పోవాలంటే ఏం చేయాలి? ఎంత చేసినా దేవుడు ఇలా చేసాడేంటి? కోల్పోవడా యథార్థత? పరిశుద్ధత కోల్పోవాలంటే నా భార్య నన్ను వదిలేసిన తర్వాత నేనెందుకు దానికోసం కనిపెట్టుకుంటాడు? పాపలు పడిపోయాడా? ఏమీ లేదండి. ఆత్మ సంబంధమైన విషయంలో ప్రతిదాని విషయంలో యోబు బలవంతుడుగానే ఉన్నాడు. శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన విషయంలో మాత్రమే తాను ఏం చేయబడ్డాడు? బలహీనుడయ్యాడు. నేను చెప్పేది ఒకటే, లోక సంబంధమైన భౌతిక సంబంధమైన విషయంలో ఎక్కడ పడిపోయినా ఆత్మ సంబంధమైన విషయంలో ఎప్పుడు పడిపోకు. ఏం చేయకూడదు? పడిపోకు. ఎప్పుడు ఒకవేళ అలా పడిపోతే మనము బలహీనులం అయిపోతాం. ఇక్కడ పడిపోలేదు కాబట్టి దేవుడు గిద్యోని దగ్గరికి వచ్చి అన్నాడులే ఆమె హల్లెలూయా. నువ్వేం చేయాలి ఇప్పుడు? యుద్ధం చేయాలి. యుద్ధం చేయడానికి ఏం కావాలి ఇప్పుడు? ఇదేం బలం ఇది? ఆత్మ సంబంధమైన బలాన్ని దేవుడిచ్చాడు. అంటే ఇప్పుడు వరకు గిద్యోని దగ్గర ఏ బలం ఉంది, ఏ బలం లేదు చెప్పండి? ఉంది, కానీ ఆత్మ సంబంధమైన బలము అది లెక్క. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం బలం ఉంది చెప్పాలి మీరు? గిద్యోని దగ్గర ఏముందండి? శరీర సంబంధమైన బలం ఉంది, కానీ ఆత్మ సంబంధమైన బలము అలా అలా చెప్పాలి మీరు కూడా. అటు చెప్పేసినప్పుడు ఇటు కూడా చెప్తూ ఉండాలి, మీరు మౌనంగా ఉండొద్దు. ఇప్పుడు ఆత్మ సంబంధం విషయంలో బలవంతుడు కాబట్టి కోల్పోయిన దానికంటే ఎంత సంపాదించుకున్నాడు ఇప్పుడు? మీరు కూడా చెప్పాలి. ఎన్ని రెట్లు? 2 రెట్లు ఆశీర్వాదాన్ని. ఇది ఇప్పుడు పొందుకున్న ఆశీర్వాదం ఏం ఆశీర్వాదం ఇది చెప్పాలి? భౌతిక సంబంధమైన ఆశీర్వాదమే కదా. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాన్ని కోల్పోయాడని అందరూ అవమానించి, అందరూ నిందలేసేసి, అన్ని భయంకరమైన మాటలు మాట్లాడితే పాపం మౌనంగా ఆత్మ సంబంధ వ్యక్తిగా కట్టబడిన తన జీవితం ఏం చేయబడిందో తెలుసా అండి? ఆర్థికంగాను, వస్త్రపరంగాను, ఆహార పరంగాను, ధన పరంగాను, బిడ్డల పరంగాను, కుటుంబ పరంగాను, ఈ ప్రపంచంలో ఒక మంచి ఘనమైన పేరు పరంగా కూడా ఏం చేయబడ్డాడు? ఆశీర్వదింపబడ్డాడు. స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అంటే ఆత్మపరంగా బలపడిపోయాడు, శరీరపరంగా కూడా ఇప్పుడు భౌతిక పరంగా కూడా ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి, ఒక మనిషి దేవుడు ఆరాధించడానికి ముందుగా కావాల్సింది ఏంటి? ఆత్మ సంబంధమైన బలము. రెండోది శరీర సంబంధమైన బలము. హల్లెలూయా. ఈ శరీర సంబంధమైన బలము లేదు కాబట్టే కదా యోబు కొన్నాళ్ళ పాటు ఏం చేయబడ్డాడండి? తునీకరించబడ్డాడు, పాపం నిందలు పడ్డాడు. ఇంకా అక్కడే కొన్ని ఏళ్ళ పాటు ఏం చేయబడ్డాడు చెప్పండి? ఏది తాను లేచి చేసుకోలేకపోయాడు కదా. చేసుకున్నాడా? మంచినీళ్ళు తాగటానికి కూడా లేవలేకపోయేవాడు. అంటే ఎవరు? మంచినీళ్ళు తాగటానికి కూడా లేవలేక పని వారిని పిలిస్తే ఆగు వస్తాంలే ఎవరి దగ్గర నుండి వెళ్ళిపోయేవారండి. మంచినీళ్ళు కూడా ఇచ్చేవారు కాదు. ఎందుకో తెలుసా? యోబు భౌతిక పరంగా బాగోలేదు కాబట్టి. ఇప్పుడు భౌతిక పరంగా యోబు గారు బాగోలేదు కాబట్టి అందరూ వదిలి వెళ్ళిపోయాడు. కానీ ఎవరు వదిలి వెళ్ళలేదు చెప్పండి? మరి చెప్పండి కూడా చెప్పాలన్నమాట. ఎవరు వదిలి వెళ్ళలేదు? చూసారంటే అన్నీ కోల్పోతే మనుషులు వదిలేశారు, కానీ ఎవరు వదిలేదు? అంటే అన్నీ ఉన్నప్పుడు దేవుడు యోబుతో ఉన్నాడు, అన్నీ పోయినప్పుడు యోబుతో దేవుడు శ్వాసమును, యథార్థతను, నమ్మకత్వాన్ని కోల్పోలేదు. నమ్మకత్వం ఎంత నమ్మాడో తెలుసండి దేవుడిని. ఆఖరికి ఆ దూషించిన భార్యను కూడా వదిలి వెళ్ళిపోవడానికి ఏ విషయం వెనకాలలేదు. వెళ్ళిపో అన్నాడు అంతే. ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? ఎక్కడికి వెళ్ళిపోమన్నాడండి? నా దగ్గర నుంచి వెళ్ళిపో. ఎవరిని వెళ్ళిపోమన్నాడు చెప్పాలి? ఎవరిని వెళ్ళిపోమన్నాడు? ఎవరైతే అవిశ్వాసముగా మాట్లాడారో, నీ దగ్గర ఇలాగ ఎవరైనా అవిశ్వాసంతో మాట్లాడారో కొన్ని మీరు చెప్పాల్సింది. ఊరికమ్మా ఇన్నాళ్ళైంది దేవుడు నమ్ముకుని ఏమిచ్చాడు? నా దేవుడు సమస్తమును సాధ్యమైన వాడని చెప్పు. హల్లెలూయా. ఏమిచ్చాడు దేవుడు అని అడిగితే ఇచ్చాడు. సమస్తమునకు కారణభూతుడైన దేవుడు అతి విలువైన, అతి పవిత్రమైన, అతి బలమైన రక్షణ నాకు ఇచ్చాడని చెప్పు ముందుగా. ఆమె హల్లెలూయా. రక్షణ పొందారా? అది ఎంత విలువైనది నీ జీవితంలో తెలుసా అండి? దాన్ని నువ్వు కావాలనుకుంటే నీ జీవితంలోకి రాలేదు, వచ్చిందా? రానా?
నేను రక్షణ తీసుకుంటా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా దీని దగ్గరికి రాకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా నీలో పరిపూర్ణత కనపడలేదు కాబట్టి ఇవ్వలేదు. కానీ దేవుడు ఆదిలోనికి, దేవుడు ప్రాణంలోకి, దేవుని ఉద్దేశంలో, దేవుని ఆలోచనలోకి నువ్వు వచ్చేసిన తర్వాత దేవుడు నీకు ఇచ్చాడు. ఆమె చెప్పి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ముందు మనం ఏదైనా కావాలనుకుంటే మనము దేవుని, అదే అక్కడ రాశాడు కదా, ఏమని రాశాడు అక్కడ? చదవాలి. యెషయా అది ఇర్మియా చదవండి 32:40. మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధన ఎవరితో చేస్తున్నాడు? దేవుడు నీతోనే చేస్తున్నాడు. నేను నీకు మేలు చేయాలంటే నా నిబంధనకి తగినట్టు బ్రతుకు. ఆ నిబంధనకి తగినట్టు బ్రతికాడు కాబట్టి యోబు జీవితంలో మేలు మీద మేలు, మేలు మీద మేలు, మేలు మీద మేలు పొందుకుంటే వెళ్ళిపోతున్నాడు. అంతే. చూసిన ప్రజలందరూ యోబుని చూసి ఏం చేస్తారు ఇప్పుడు చెప్పాలి? మరి ఆశ్చర్యపడరా అండి? ఇప్పుడు ఎంతోమందిని మనమే లోకంలో చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాం. అయ్యో ఒకప్పుడు ఇలాగుండేవాడంటండి, ఇలాగుండేదంట. దేవుడిని అంగీకరించిన తర్వాత దానికి అర్థం ఏంటి? దేవుడు నీ జీవితంలోకి వచ్చింది మారింది ఏంటి? నీ ఆలోచన మారింది, నడవడిక మారింది, బుద్ధి మారింది, ఆలోచన మారింది, తలంపు మారింది, అన్నీ మారాయి. కాబట్టి దేవుడి నిబంధనలకు వచ్చావు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. అన్నీ మారాయి, అన్నీ మారాలి. మారితేనే దేవుని నిబంధనలోకి వస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఇవేమి మారకపోతే దేవుని నిబంధనలు ఉండవు. ఇవేమి మారకపోతే దేవుని నిబంధనలోనికి రావండి మనం. ఇవేమి మారకపోతే అక్కడికి వెళ్ళి లేరా బలవంతుడని దేవుడి చేత పిలువబడము. హల్లెలూయా. మారాలి. ముందు ఏం మారాలి? ఆలోచన, నడవడిక, ప్రవర్తన, తలాంపులు, కంటి చూపు, ప్రతి ఒక్కటి మారిపోవాలి. ఇవన్నీ మారిపోయినప్పుడు దేవుని నిబంధనలు నువ్వు ఉంటావు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ మారిపోయి, అందుకే యోబు జీవితంలో అన్నీ అన్నిటి ఒక మాట అంటాడు తెలుసా? నేను కన్యకు నా కంటితో ఎలా చూసేదినో ఏం చేశానంట? నా కళ్ళతో నేను ఎలా చూస్తాను? అలా చూస్తే నా భార్య ఇంకొకటి చూస్తాడు అన్నాడు. ఇక్కడ చాలా భయంకరంగా ఉంటుందండి. మాట చదవండి 31లో ఉంటుంది యోబు గ్రంథంలో. చాలా భయం. నేను చూస్తే నా భార్య ఇంకొకటి చూస్తాడు. కాబట్టి నీవంట ఎదటి స్త్రీ వైపు నువ్వు చూడకూడదు, ఎదటి పురుషుని వైపు నీవు చూడకూడదు. అది కళ్ళతో నిబంధన చేయబడాలి. దేనితో నిబంధన అండి? అందరూ చెప్పాలి. దేనితో నిబంధన చేయాలి? కళ్ళతో నిబంధన. నువ్వు ఏ విషయంలో అయినా నీ అవయవాలతో కూడా నిబంధన చేయబడాలి. ఒకసారి చెప్పినట్టు నీ వాక్యం నేను దేనితో నిబంధన చేయాలి? మన శరీరంలో ఉన్న అవయవాలతో దేవునికి నిబంధన. నేను నిబంధన చేసేసుకున్నానండి. ఏ విషయంలో చెప్పాలి? నేను నిబంధన చేసుకున్నాను, దేవుడు కొరకు బతుకుతున్నాను. ఏ విషయంలో నిబంధన చేసావు? కంటితో నిబంధన చేసావా? కాళ్ళతో నిబంధన చేసావా? చేతితో నిబంధన, తలాంపులతో నిబంధన చేసావా దేవుడికి? నీ శరీరముతో నిబంధన చేసావా దేవుడికి? నీ నిబంధన హృదయముతో చేస్తావు. ఓకే, వెరీ గుడ్. హృదయముతో నిబంధన చేస్తావు. కానీ టాప్ టు బాట్ అంటే అరికాల మొదలుకు నడినెత్తి వరకు దేవుని కొరకు నీవు ఏం చేయబడాలి? నీ అవయవములతో కూడా నిబంధన చేయబడాలి. హల్లెలూయా. అది అలా నిబంధన చేయబడినప్పుడేనండి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను చెప్పాలి. మరి ఏం చేస్తాడు? దేవుడి నిబంధనలో మనం ఉండాలి. దేవుడి నిబంధనలో ఉన్నప్పుడే దేవుడు మనకు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం ఒకసారి 31 తీయండి. యోబు గ్రంథము చదవండి. 31వ అధ్యాయం 442 పేజీ నెంబరు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఏం చేసుకుంటున్నాను? నిబంధన చేసుకుంటుని. కన్యకు నేను ఎలా చూసుదును అలాగే చేసిన ఎలా పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? ఎవరి పక్షమునండి? నేను నిబంధన చేసుకున్నాను. ఒకవేళ నేను చూసాను అనుకో, దేవుడికి నేను నిబంధన చేసుకున్నాను కదా, అది ఏమవుతుంది? అబ్బాయి ఎంత గొప్ప తీర్మానం. నేను ఎవరితో నిబంధన చేసుకున్నాను చెప్పండి? ఇప్పుడు చెప్పాలి. దేనితో నిబంధన చేసుకున్నాను చెప్పండి? కళ్ళతో నిబంధన చేసుకున్నాను. క్రైస్తవునికి అన్నిటికంటే విలువైనది కళ్ళే. ఎందుకో తెలుసా? ఈ కన్ను డబ్బును చూసినా చెప్పండి ఆశపడద్ది, పాపాన్ని చూసినా ఆశపడద్ది, ఒక పెద్ద ఇల్లు బంగ్లా చూసినా ఆశపడద్ది, కారుని చూసినా ఆశపడద్ది, ఒక బుల్లెట్ కావాలి, నీకు చిన్న బండి ఉంది బుల్లెట్ కావాలి చూసినా, నీకంటే ఎదుటి వాళ్ళు మంచి వస్త్రాలు కట్టుకున్నారు ఏం చేయబడద్ది? వస్త్రం చూసినా
అంటే నీ దగ్గర ఉన్నదానికంటే ఎదుటి వారి దగ్గర అంతకంటే విలువైనది గొప్పది ఉన్నదనుకో, దానిని చూసినప్పుడు ఆశపడేది ఏంటి? అందుకే మొట్టమొదటి నిబంధన కళ్ళతోనే చేయాలి క్రైస్తవులు. ఆమె హల్లెలూయా. దేనితో చేయాలండి? కళ్ళతోనే చేయాలి. ఎందుకంటే ఈ కంటితో చూసిన, అందుకే నేత్ర ఆశ అని ఉంది కదా. ఏం ఆశ అది? నేత్ర ఆశ. అంటే నేత్రము దేనిని చూసిన ఆశపడద్ది. అందుకే యోబు ఆ నేత్రాన్ని ఏం చేశాడు? దేవుడితో నిబంధన చేసేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, క్రైస్తవులు దేనితో మొదట నిబంధన చేయాలో తెలుసా? కళ్ళతో. హల్లెలూయా. నీ తలాంపులతో. హల్లెలూయా. నీ కాలితో, నీ చేతితో, నీ దేహముతో ఏం చేయాలి? దేవునికి నిబంధన చేయబడాలి. ఒకవేళ ఇలాంటి నిబంధన నువ్వు చెయ్యగలిగినప్పుడు నీ శరీరంలో ఉన్న భాగాలన్నీ ఎవరికి అప్పగించబడ్డాయి? ఎప్పుడు? మన ఏంటో తెలుసా అండి, అవి బాబా ఉదయాన్నే ఎప్పుడు దేవుడికి, ఉదయాన్ని దేవుడికి ఇచ్చేస్తావు, కానీ ఉన్నాయన్నే దేవుడికో. ఏమండి? హృదయాన్ని దేవుడికి ఇచ్చావు, మరి కంటో? మరి చూసిన దానివల్ల ఆశపడిపోతుంది కళ్ళు. చూసిన దానికల్లా ఆశపడిపోతుంది కళ్ళు. అంటే దేవుడితో నిబంధన హృదయంతో చేస్తా, కానీ కళ్ళతో మరి చెయ్యకపోతే చూసిన దానివల్ల ఆశపడతావు. కాబట్టి చూసిన దానిని కళ్ళ నువ్వు ఆశపడకుండా అంటే నీ కళ్ళతో ప్రభువుకు మొట్టమొదట నిబంధన చేయి. హల్లెలూయా. హల్లెలూయా. అంతేనండి కాదా? నేను చెప్పేది ఒక్కటే ఏంటో తెలుసా? మనకు ఉన్న వస్తువు కంటే ఎదుటి వారి దగ్గర మనకంటే విలువైన వస్తువు చూస్తే ఖచ్చితంగా ఏం చేయబడద్ది? ఆశపడద్ది. ఏంటది? కళ్ళు. కాబట్టి కంటితోటి ఏం చేద్దాం? చెప్పాలండి, కంటితో ఏం చేద్దాం? నిబంధన చెయ్యాలి. యోబు జీవితంలో కళ్ళ ముందు ఎన్ని చూశాడు? చెప్పండి, కళ్ళ ముందు ఎన్ని చూశాడు యోబు? తన ఎడ్లు, గాడిదలు, ఒంటెలు అండి, తన బిడ్డలు, తన ఆస్తులు, తన వ్యవసాయములు అన్నీ పోతుండగా కళ్ళతోనే చూశాడుగా. చెవుతో వింటున్నాడు, కళ్ళతో చూస్తున్నాడు, కళ్ళ ముందు అన్నీ పోతుండగా. అన్నీ ముందు వచ్చేస్తున్నారు, పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. బాబు ఏమైనాయి చెప్పాలి. మీ ఒంటెలు అయిపోయినాయి, మీ మేకల మందలు, గొర్రెల మందలు అన్నీ అయిపోయినాయి. పోలేరా బాబు, అన్నీ పోయి నా కుటుంబం చేపుకుందని సరికి పిల్లలు పోయారని విన్నాడు. మరి విన్న మాటను బట్టి తన విశ్వాసమును ఏమార్థమైనను కోల్పోలేదు. నమ్మకత్వాన్ని, యథార్థతను ఏమార్థము కోల్పోలేదు. కాబట్టి రెట్టింపు పొందుకోవడానికి కారణమయ్యాడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు శరీరపరంగా బలహీనుడని అయినప్పటికీ ఆత్మ సంబంధ విషయంలో తను బలముగా నిలవబడ్డాడు. కాబట్టి కోల్పోయినది అంటే ముందుగా నేను చెప్పేది, కోల్పోయిన ముందు శరీర బలాన్ని సంపాదించుకున్నాడండి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆ తర్వాత కోల్పోయినవన్నీ రెట్టింపు సంపాదించుకున్నాడా లేదా? రెట్టింపు సంపాదించుకున్నాడు. అక్కడ అన్నీ 5 జతల ఎడ్లకి 1000 జత ఎడ్లను దేవుడు అక్కడ రాసిన ఆ వంతులు, ఆ విధానం మనం చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, యోబులో ఉన్న యథార్థకు దేవుడిచ్చిన బహుమానము మేలులే. చప్పట్లు కొట్టారు. మరి తాను విడవని తన ఆలోచన మారని విధానము బట్టి దేవుడు తనకిచ్చిన, అందుకే దేవుడి చేత బలమును ధరింపజేయబడాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. అదే సమయలు 22వ అధ్యాయము 29, 30 వచనం చదవండి. 22 2వ సమయలు 22 29, 30 29 నుంచి. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము చేత నేను సైన్యములను చేపలు కొట్టను. మరి నా దేవుని సహాయం వలన నేను ప్రాకారాలే దాటేసాను. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. చెప్పండి, దేవుని సహాయం వల్ల ఏం చేశాడంట? సైన్యములను జయించాను అంటున్నాడు. ఆమె ఏంటి సైన్యము? ఎవరి సైన్యము? నీ ఎదుట ఉన్న శత్రువే, నీ ఎదుట ఉన్న ఆలోచన, నీ ఎదుట ఉన్న ఆశలే, నీ ఎదుట ఉన్న కోరికలే, నీ ఎదుట ఉన్న డబ్బు మీద ఆశలే, ఇవన్నిటిని జయించాలంటే ఎవరి సహాయం కావాలండి? దేవుని సహాయం. దేవా నీ సహాయం వలన నేను దేన్ని జయించాను చెప్పండి. చదివాం కదా ఇప్పుడే. చెప్పండి, దేన్ని జయించాను?
అందరూ చెప్పండి, దేన్ని జయించాను? సైన్యమును జయించాను. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఈరోజు దేనిని ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నువ్వు జయించావు? ఏ విషయంలో జయించావు? నేత్రాలు జయించావా? పాపాన్ని జయించావా? శాపాన్ని జయించావా? కోపాన్ని జయించావా? వాళ్ళతో వీళ్ళతో చెప్పుడు మాటలు చెబుతూ ఉంటాయి, జయించావా? లేకపోతే చెప్పుడు కొట్టిన మాటలు వింటూ ఉంటావు, ఇది జయించావా? జయించు. ముందు వీటిని జయించటానికి దేవుని సహాయము నీకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం కావాలండి? నేను ప్రాకారములను కూడా దాటేసాను. ఎలా దాటేశాను? దేవా, నీవు నాకు ఏమై ఉన్నావు? దీపమై ఉన్నావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఆయన మనకేమైనాడు తెలుసా? వెలుగులా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి చీకటిలో బ్రతుకు వారికి ఏముండదో దారి కాన కనిపిస్తుందండి. చీకట్లో నడవటానికే భయం వేస్తుంది. చీకట్లో నడుస్తూ ఉంటే ఎటు నుంచి ఏమొస్తుందో అని భయం వేస్తుంది. చీకట్లో నడుస్తూ ఉంటే ఏదొచ్చి మీద పడద్దో భయం. ఎందుకని? అక్కడ వెలుగు లేదు కాబట్టి ఆయన అంటున్నాడు, నీవు నాకు దీపమై ఉన్నావు ప్రభువా. కాబట్టి నేను దేన్ని జయించాను? చెప్పండి, దేనితో? ప్రభువా, ఖడ్గంతో విజయాన్ని సాధించాను అన్నాడా? ప్రభువా, ధనంతో విజయాన్ని సాధించాను అన్నాడా? ప్రభువా, నాకున్న దాన్ని బట్టి, నాకున్న తెలివితేటలు బట్టి నేను జయించేసాను ప్రభువా అన్నాడా? ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి జయించేసాను ప్రభువా అని అన్నాడా? ప్రభువా, నాకు ఏదో ఇచ్చి కొత్త చదువు ఇచ్చావు కాబట్టి ఈరోజు ఇలా వెళ్ళిపోతున్నాను ప్రభు అన్నాడా? ఏమనుకున్నా ఏమంటాడు తెలుసు? అక్కడ నీ సహాయముతో ఏం సాధించాను? చెప్పండి, నీ సహాయముతో నేను సైన్యమునే జయించేసాను. ఆమె ఆ సైన్యము నేను అంటాను, ఈ లోకంలో ఉన్న కొన్ని ఆశలు, వాటిని జయించే ముందు ఏం చేద్దాం? దాన్ని జయించేయాలి. ఎప్పుడైతే దాన్ని జయించేస్తామో నీకు అక్కడ ఏం కలిగిందని రాయబడింది? విజయము కలిగింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం కలిగిందండి? అంటే నీకు విజయం కలగాలంటే ఇప్పుడు ఏం చేయాలి? జయించాలి. ఏం జయించాలి? భౌతిక సంబంధమైన ప్రతిదానిని ఒక మానవుడు అనగా ఒక క్రైస్తవుడు జయిస్తేనే విజయం. కొన్ని విషయాల్లో విజయం పొందకపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సహాయము మన జీవితంలో జరగకపోవటం. అందుకే నేను వారికి మేలు చేయాలంటే ఏం చేయాలి? మేలు చేయాలంటే నా నిబంధన నిత్యము వారితో చేయబడాలంటే ఎప్పుడు దేవుడు నీ జీవితంలో మేలు చేయటానికి ఆయన నీతో చేసిన నిబంధనకు తగినట్టు బ్రతుకు. ఇప్పుడు వరకు నువ్వు అనుభవించిన శ్రమను, కష్టాన్ని, బాధని, నిందలు, అవమానాలు ఇవన్నీ వచ్చినాయి కదా నీ జీవితంలోకి, ఇవన్నీ అనుభవించేసావు. వీటన్నిటిని దేవుడు అంటున్నాడు తొలగించబడాలంటే ఆయన అంటున్నాడు, నేను ఏం చేశాను? జనాలను జయించేశాను, రాజ్యాలను జయించేశాను, ప్రతి లోక సంబంధమైన విషయాలను నేను చెప్పండి జయించేశాను. దేనితోనే ప్రభా? నీ సహాయముతో. ఆమేన్, ఆమేన్. ఆ చెట్టు చాటును దాక్కున్న వ్యక్తి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ అన్నమాట, దేవుడు అని యెహోవా నీకేమన్నాడు? తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఆయనకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అక్కడ నుండి తన జీవితంలో విజయాల మీద విజయాలు పొందాడండి. ఆమేన్ చెప్పండి. విజయాల మీద విజయాలు పొందడానికి కారణం ఏంటి? దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. దేవుడు తనకు తోడుగా ఉన్నాడంటే శత్రువుని కూడా ఏం చేశాడండి? చూపించేస్తాడు. శత్రు మాట్లాడుకుంటున్నాడు జయించేస్తారని అంటున్నాడు. ఆ గిద్దెను ఖడ్గముకు ఏం కలుగును? విజయము కలుగునుగా. ఆమె హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో విజయము కలగటానికి కారణము దేవుడితో చేయబడిన నిబంధనకు తగినట్లు నువ్వు బ్రతికితే ఇప్పుడు వరకు నీ జీవితంలోకి వచ్చినవన్నీ దేవుడు కొట్టి విజయాల మీద విజయాలు ఇస్తూ, కోల్పోయిన ఆశీర్వాదములు మళ్ళీ తిరిగి నీకు ఇస్తూ, కోల్పోయిన ప్రతి దానిని దేవుడు నీకు మళ్ళీ అప్పగించును గాక. ఆమేన్. లేచి నిలబడండి, అందరూ పైకి లేచి నిలబడండి. ఈ పూట దేనిని కోల్పోయినానే, ఏ ఆశను కోల్పోయానని, ఏ విషయంలో ఇంకా నువ్వు దిగులు పడుతున్నావు, ఏ విషయంలో ఇంకా నువ్వు బాధపడుతున్నావు, ఏ విషయంలో దేనిని కోల్పోయావు? ఏం కోల్పోయి బాధపడుతున్నావు? బలాన్ని కోల్పోయావా? ధనాన్ని కోల్పోయావా? శక్తి కోల్పోయావా? ఆరోగ్యం కోల్పోయావా? నువ్వు సంపాదించిన ధనాన్ని కోల్పోయావా? నువ్వు సంపాదించుకున్న నీ స్నేహితులను కోల్పోయావా? నీ బంధువులను కోల్పోయావా? నాన్నవన్నీ కోల్పోయి ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉన్నావా ఈ దినము? దేనిని కోల్పోయినావో దేవుడు దానిని తిరిగి నీకు ఇవ్వాలి అంటే దేవుడు నీతో చేయబడిన నిబంధనకు తగినట్లు బ్రతకాలి. ఆమె హల్లెలూయా.